ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాము. మమ్మల్ని నీవు ప్రేమించి నీ కృపనిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలమున మాతోనూ మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తములకు అప్పగిస్తుండగా నీ దీవెనలతో నింపి నడిపించి నీ కృపలో మమ్మల్ని వర్ధలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ కీర్తన మొదటి వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? కీర్తనాకారుడైన దావీదు మహారాజు యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయ్యున్నాడు అని చెప్పటం చూడగలం. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుదును అన్న మాటను చెప్పడం చూడగలం. ఈ లోకమునకు వెలుగునిచ్చి రక్షణనిచ్చేదానికి యేసు ప్రభు మన మధ్యకు దిగి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు ఎటువంటి శోధన సమయంలోనూ భయపడరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఆయన నీకు నాకు బలమును ఇచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ లోకములో మనల్ని భయపెట్టే ప్రతి కార్యము నుండి విమోచించి ఆయన రాజ్యమునకు, అనగా తండ్రి యొక్క రాజ్యమునకు, పరమ కానానుకు నన్ను తీసుకొని వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడచ్చు ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకమునకు రాకముందు మనకు విమోచనకు మార్గము లేదు. ఈ లోకమంతా చీకటి మయమై పోయినది అని మనము చెప్పుకొనవచ్చు. ఎందరో ప్రవక్తలు ఈ లోకమునకు పంపించబడ్డారు. భూమి మీద వారు తమ సేవను చేసినారు, దేవుని కోసం బలి నర్పించినారు, యాజకత్వము చేసినారు, దేవుని వాక్యమును ప్రకటించినారు. అయినను పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన వెలుగులోకి నడిపించేదానికి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభును తండ్రి లోకమునకు పంపించి ఆయనను శిలువ మీద యాగముగా, బలిగా అర్పించి నన్ను విడిపించినాడు. ఆ వెలుగును నీవు కలిగి ఉన్నట్లయితే, ఆయన రక్షణ నీవు కలిగి ఉన్నట్లయితే, నీవు నిజముగా ఎవ్వరికి ఎన్నడూ భయపడవు. ఎందుకంటే గాఢాంధకారమయమైన లోయలో నేను సంచరించినను నాకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నా గుడారము ఎద్దకు రాదు అని కీర్తనాకారుడు చెప్పిన ఆ మాటలు నీ పక్షమున ప్రభు నెరవేరుస్తాడు. ఒక లోయ గుండగా ఒంటరిగా వెళ్ళాలంటే ఎంతో భయముతో వెళ్ళాలి. ఒక పక్క అడవి మృగములు, అడవి జంతువులకు భయపడుతూ, మరి ఒక పక్క ఎవరు ఏమి చేస్తారో, ఎలాంటి వారు ఆ స్థలంలో ఉన్నారో అని తెలియకుండా ప్రయాణించే ఒక ప్రాంతం అది. నేను వ్యక్తిగతముగా నీలగిరి ఫుట్ హిల్స్లో ఉన్న కోయాస్ దగ్గరకు వెళ్ళినప్పుడు వారి మధ్యకు వెళ్ళాలంటే చాలా భయముతో వెళ్ళాలి. ఎందుకంటే వారి ఇంటికి దగ్గరికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళి దిగి వారిని కలిసే ప్రాంతం కాదది. బస్సు మెయిన్ రోడ్లో దిగిన తర్వాత కొన్ని కిలోమీటర్లు అరణ్యంలో నడిచి వెళ్ళాలి. ఆ అడవి గుండా వెళ్తుంటే ఎక్కడ ఎలుగుబంటి వస్తుందో, ఎక్కడ ఏనుగ వస్తుందో, ఎక్కడ ఇంకా ఇతర అడవి జీవులు వస్తాయో, అడవి జంతువులు వస్తాయో అని భయముతో ఆ ప్రాంతంలోకి వెళ్ళాల్సి వచ్చేది. అటువంటి స్థితిలో దేవా సహాయము చేయము, దేవాని కృపనిమ్మని ప్రార్థించుకుంటూ ఒంటరిగా, లేకుంటే మేము వెళ్ళిన ఆ గుంపులో ఉన్న వారు మంత్రము చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు. ఎందుకంటే ఎవరు మనకు సహాయము చేయగలరు అని. అయితే దేవుని యొక్క కృప
మమ్మల్ని ప్రతిసారి భద్రముగా వెళ్ళి తిరిగి తీసుకొని వచ్చి అలా గమ్యము చేర్చినది. ఆయన నడిపించినాడు గనుక, ఆయన మమ్మల్ని తీసుకువెళ్ళినాడు గనుక క్షేమంగా మరలా గృహానికి రాగలిగినాము. అలాగనే మన జీవితంలో కూడా అంధకారమయమైన స్థలంలో గుండా వెళ్ళినప్పటికీ ఆయన కాపుదల ఉన్నది. ఆయన వెలుగు ఉన్నది. ఆయన రక్షణ ఉన్నది. కాబట్టి ఏ విషయానికి భయపడకుండగా నీవు ముందుకు వెళ్ళగలవు. ఎటువంటి శోధన నీకు అపవాది తీసుకొచ్చినా, భయము కలిగించే కార్యము నీ ముందుకు తీసుకువచ్చినను సరే, నీ ప్రాణము పోద్ది అన్న రీతిగా నిన్ను భయపించినను సరే, నీవు ఆయన యందు నమ్మకముగా ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన నీకు వెలుగుగా ఉన్నట్లయితే, ఆయన నిన్ను రక్షించిన దేవుడుగా నీవు నమ్మినట్లయితే దేనికి ఎన్నడూ భయపడవు. ఎటువంటి శోధన నీ ముందున్నను సరే, ఎటువంటి కలవరము నీకు ముందున్నను సరే, అయ్యో నా తర్వాత నా కుటుంబానికి ఏమైపోద్దో అని భయపడుతున్నావేమో, ప్రభు నీ ప్రక్కనే ఉండి నిన్ను విమోచించి, నిన్ను బాగు చేసి, నీకు వెలుగునిచ్చి, నీకు రక్షణనిచ్చి, నిన్ను నడిపించి, వెలుగులో దేవుని యొక్క కృపను నీవు చూసేదానికి సహాయము చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావో, నీవు ఆయన వెలుగును కలిగి ఉన్నావా? నీవు ఆయన ఇచ్చిన రక్షణ నీ జీవితంలో అనుభవించి ఉన్నావా? ఆయన యొక్క వెలుగు చేత నడిపించబడుచున్నావా? రక్షించబడిన అనుభవం నీలో ఉన్నదా అని నీవు పరీక్షించుకోమని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఎలాగున్నావో ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మీరు మమ్మల్ని ప్రేమించి నాకు వెలుగుగాను, నాకు రక్షణగాను, నాకు కేడముగాను, నాకు బలముగాను ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా జీవితంలో సమస్తముగా ఉండి నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాల సమయమున దేవా నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దేవునితో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.